అందరికీ నమస్కారం. ఈరోజు లోకేష్ గారి క్రీడా ప్రాంగణంలో ఈ వాలీబాల్ మ్యాచ్లు నిర్వహించడం అనేది చాలా సంతోషకరం. మనం చూస్తే ఈ మధ్యకాలంలో మంగళగిరిలో ఎవ్రీవేర్ యూత్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్, వాట్ ఎల్స్, ఎవ్రీ యాక్టివిటీ చాలా చాలా ర్యాపిడ్గా జరుగుతూ ఉంది. ఎవరు వచ్చారు? గొడ్డిపాటి రవికుమార్ కదా. కాబట్టి ఈ మ్యాచ్ని ఇక్కడ వచ్చి వీళ్ళందరి మధ్యన కూర్చొని తిలకించడం చాలా ఆనందంగా ఉంది. దానిలో కూడా ఈ ఫైనల్స్కి మా 6th బెటాలియన్ వాళ్ళు రావడం అనేది చాలా చాలా సంతోషకరం. ఆ విషయం ఆల్ ద బెస్ట్. తప్పకుండా విజయం సాధిస్తారని కోరుకుంటున్నాము. ఏదేమైనప్పటికీ క్రీడా స్ఫూర్తి అనేది ఇంపార్టెంట్, గెలుపు ఓటములు కాదు. ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకుని వెళ్ళాలని ఇరు టీములు కూడా కోరడం జరుగుతూ ఉంది. ఇలాంటి క్రీడా సంబంధించిన యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయడం వల్ల యూత్, మరి ముఖ్యంగా ఏవైతే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో, లైక్ డ్రగ్స్ కానివ్వండి, అదర్ యాక్టివిటీస్ కానివ్వండి, లిక్కర్ అడిక్షన్ కానివ్వండి, సిగరెట్స్, బీడీస్, ఇలాంటి అడిక్షన్స్కి వెళ్లకుండా మంచి ఫిట్నెస్తో, మంచి భవిష్యత్తుతో వీళ్ళందరూ కూడా ఒక హెల్తీ ఇండియాని, ఒక హెల్తీ ఆంధ్రప్రదేశ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడుతుందని అందరికీ తెలియజేసుకుంటూ, ఇలాంటి యాక్టివిటీస్కి మొదవలేదు ఈ మంగళగిరిలో వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఇంకా రిక్వెస్ట్ చేయాల్సింది, ఇంకా కూడా యాక్టివిటీస్ ఇంప్రూవ్ చేసి ఈ స్టూడెంట్స్ అందరినీ, ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటువైపు మళ్ళీ వాళ్ళ యొక్క భవిష్యత్తును ప్రొటెక్ట్ చేసుకొని హెల్దీ ఆంధ్రప్రదేశ్ నిర్మించడానికి దోహదపడతారని కోరుకుంటూ, ఇలాంటి అట్మాస్ఫియర్, ఇంత ఎంతూజియాస్టిక్ అట్మాస్ఫియర్, ఇంత హెల్దీ అట్మాస్ఫియర్ని, ఇంత కంప్లీట్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసిన మన గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. నారా లోకేష్ గారి నాయకత్వంలో మన మంగళగిరి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా కలిసి గడిచిన 15 రోజుల నుంచి దాదాపు వాలీబాల్ పోటీలు పెట్టడం జరిగింది. ఇక్కడ గేమ్స్ కూడా ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో దాదాపు 65 టీములు వచ్చినాయి. ఇక్కడికి 65 టీములు ఫైనల్ ఇవాళ దాదాపు బ్రహ్మాండంగా ఆడారు. ఇదే కాకుండా గతంలో కూడా క్రికెట్ పెట్టడం, 35 రోజుల పాటు జరపడం, ఇవన్నీ చేశారు. ఆంధ్రాలో యూత్ని స్పోర్ట్స్ వైపు మళ్లించాలనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే ఆదర్శంగా తీసుకుని మిగతా కాన్స్టిట్యూన్సీ అన్నింటిలో చేస్తే కనుక యూత్ని ఎంగేజ్ చేసి యూత్ని ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్లో కూడా మనం ప్రతిభావంతులుగా తయారు చేస్తే కనుక వాళ్ళకి ఆరోగ్యకరంగా కానీ మానసికంగా కానీ చాలా బలంగా ఉంటారు అనేది ఈ కార్యక్రమాలు అన్నీ చెబుతున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా రాబోయే రోజుల్లో క్యాపిటల్లో ఒక స్పోర్ట్స్ ఇది కట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున స్టేడియంస్ కడుతున్నారు. ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీ కింద అన్ని కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ మంగళగిరిలో ఈ కార్యక్రమాలు పెట్టడం చాలా సంతోషం. దాంట్లో నేను, అశోక్ రెడ్డి గారు, సాంబశివరావు గారు కూడా పాల్గొని దాదాపు ఇవాళ ఫైనల్ రోజు మేమందరం కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తాం. ఈరోజు ఇక్కడ మంగళగిరి వాలీబాల్ టోర్నమెంట్ అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున మనకి దాదాపు 15 రోజుల నుంచి 64 టీములు పాల్గొనడం జరిగింది. గౌరవ మన యొక్క విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారు ఈ యొక్క మంగళగిరిలో ఇంతకుముందు వచ్చేటప్పటికి క్రికెట్ టోర్నమెంట్లు కానివ్వండి, ఇప్పుడు వాలీబాల్ టోర్నమెంట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా యువతని వారికి చదువుతో పాటు ఈ యొక్క స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వైపు మరలించేటువంటి కార్యక్రమాన్ని ఒక పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది వారి నాయకత్వంలో. ఇదే ఇప్పుడు ఇక్కడ మ్యాచ్ని చూస్తూ ఉంటే యువత మొత్తం కూడా ఎంతో కేరింతలు కొడుతూ ఉత్సాహంగా వాళ్ళు చూస్తున్నటువంటి తీరు కానీ, లేకపోతే మ్యాచ్లు జరుగుతున్న తీరు కానీ అత్యంత అద్భుతంగా ఉండడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈరోజు మన యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకవైపు ఇక్కడ అమరావతిలో స్టేడియాల నిర్మాణాలే కాకుండా మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూళ్ళల్లో కూడా స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ నిర్మించి తద్వారా యువతకు చదువుతో పాటు క్రీడల వైపు కూడా మరలించే తద్వారా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈరోజు యువశక్తిని ఈరోజు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున చేయడం జరుగుతుందని తెలియజేస్తూ, ఇది క్రీడా స్ఫూర్తిని చాటేటువంటి ఇటువంటి కార్యక్రమాలని మంగళగిరిలో నారా లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వంలో నిర్వహించడం చాలా అభినందనీయమైనటువంటి విషయం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో మంగళగిరి వాలీబాల్ లీగ్ 4 దాదాపు 64 టీమ్స్తో 15 రోజులుగా ఒక అద్భుతంగా ఈ ప్రాంతంలోని యువకుల్ని
స్పోర్ట్స్ వైపు మళ్లించేందుకు తీసుకున్న ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఫైనల్ రోజు మ్యాచ్ చూస్తూ ఉంటే ఉత్కంఠభరితంగా ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేసి ఆటగాళ్లలో ఒక ఆట పట్ల ఆసక్తి రేకెత్తించి దాదాపు 600 నుంచి 650 మంది ప్లేయర్స్ ని మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన ప్లేయర్స్ కి అందరి ముందు వారి యొక్క ఆట యొక్క ప్రావీణ్యతని ప్రదర్శించే అవకాశం కల్పించడం, దీన్ని ఏ చిన్న లోపం లేకుండా ఒక అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లకు గతంలో క్రికెట్ అలాగే నిర్వహించారు, ఇప్పుడు వాలీబాల్ తీసుకున్నారు. చాలా మంచి కార్యక్రమం, మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఇది అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరిగితే బాగుంటది. దీన్ని ఆదర్శవంతంగా నిర్వహిస్తున్న లోకేష్ బాబుకి యువత తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యువగలం నేత నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో గత నెల 20వ తారీఖున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తాడేపల్లిలో 64 టీములతోటి గత 15 రోజులుగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్మించుకోవటం, ఈ రోజున ఫైనల్స్ జరుగుతున్నాయి. దీనికి అతిథులుగా పరచూరు సాంబశివరావు గారు, అలాగే గుట్టిపాటి రవి గారు, గెద్దలూరు ఎమ్మెల్యే మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా రావటం మనందరికీ తెలుసు. నారా లోకేష్ బాబు గారు అధికారంలో ఉన్నా లేనప్పుడు కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మంగళగిరిలో అమలు చేస్తున్నారు. ఎందుకంటే వాటిలో భాగంగానే ఈ రోజున క్రికెట్ టోర్నమెంట్స్ కానివ్వండి, అలాగే వాలీబాల్ టోర్నమెంట్ కానివ్వండి, మహిళలకి ఫుట్ మెషిన్ ట్రైనింగ్ ఇప్పించి మెషిన్ అందజేయటం కానివ్వండి, అలాగే అనేక మంది యువకులకి స్కిల్ ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగ పదాలు కల్పించడం కానివ్వండి, ఇలా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని నారా లోకేష్ గారు నియోజకవర్గం తీసుకెళ్తారు. ముఖ్యంగా యువతని అన్ని విధాలుగా భవిష్యత్తులో ఆర్థికంగా అలాగే దృఢంగా తయారు చేస్తూ యువతని అన్ని రంగాల ముందుండే విధంగా తీసుకెళ్తున్నారని తెలియజేస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో మరి ఇవాళ నారా లోకేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి చేస్తున్న తీరు ఒక విధమైతే, ఆయన ఎమ్మెల్యేగా గెలవక ముందు నుంచే ఈ నియోజకవర్గంలో ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి పనులు, అలాగే ముఖ్యంగా యువత కోసం క్రీడల్ని ప్రోత్సహిస్తూ వారు మరి ఏదైతే ఉత్సాహభరితంగా ఆరోగ్యపరంగా దృఢంగా ఉండేందుకు, మానసికంగా వాళ్ళు దృఢంగా ఉండేందుకు ఆయన క్రీడలను ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం గత 4-5 సంవత్సరాల నుంచి. అదే రీతిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తాడేపల్లిలో మనం చూస్తున్నాం. మరి 20వ తేదీ నుంచి వాలీబాల్ లీగ్ 4 మరి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఈరోజు ఫైనల్ మ్యాచ్ కూడా జరుగుతూ ఉంది. ఇది మరి నియోజకవర్గంలో యువతకి ఎంతో బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగజేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో మరి క్రికెట్ మంగళగిరి మరి ఎంపీఎల్ మ్యాచ్ని ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా మరి ఆ రోజు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి మంగళగిరి పట్టణంలో అనేక దాదాపు 1 రోజుల పాటు ఏర్పాటు చేసినటువంటి క్రికెట్ మ్యాచ్లను కూడా మనం చూసాం. ఈ రకంగా యువతను ప్రోత్సహిస్తూ ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఒక ఆదర్శంగా ఇస్తున్నటువంటి లోకేష్ గారు మరి అలాగే ఈ నియోజకవర్గ ప్రజల క్షేమాన్ని కోరుతూ చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు మరి ముందు కూడా కొనసాగుతాయని మరి మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆశీస్సులతో, నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మంగళగిరి నియోజకవర్గం బ్రహ్మాండమైన అభివృద్ధి పదంలో ఆయురారోగ్యాలతో ప్రజలు కూడా సుభిక్షంగా ఉండబోతున్నారని చెప్పి తరంగా తెలియజేస్తూ గౌరవ మరి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి శాసనసభ్యులు, ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి మరియు నారా లోకేష్ బాబు గారు
ఏర్పాటు చేసిన వాలీబాల్ ప్రీమియం లీగ్ ఫైనల్ పోటీల కోసం యువత, పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఫైనల్ మ్యాచ్ ఎవరు గెలుస్తారన్న ఆసక్తితో చాలా ఉత్సాహంతో అందరూ ఎదురు చూస్తున్నాం. ఈ రోజున అందరికీ ఎంతో సంతోషంగా, మానసిక ఉల్లాసంతో చిన్న పెద్ద తేడా లేకుండా ఈ రోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరం కూడా ఎంతో ఆసక్తిగా ఫైనల్లో ఎవరు వస్తారా అన్న ఆనందంతో ఎదురు చూస్తా ఉన్నాం. నారా లోకేష్ బాబు గారు క్రీడల్ని ప్రోత్సహించడమే కాకుండా యువతలో ఉత్సాహం తీసుకురావడం, వారిలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడం, చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్న ఉద్దేశంలో గతంలో క్రికెట్ పోటీలు, అలాగే ఇప్పుడు వాలీబాల్ పోటీలు, అనేక పోటీలు నిర్వహిస్తూ యువతలో ఉత్సాహాన్ని తీసుకురావడమే కాకుండా చూసే వారికి కూడా మానసిక ఉల్లాసం కలుగుతూ మంచి శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకునేలాగా యువతను ప్రోత్సహించడం నారా లోకేష్ బాబు గారికే చెందుతుంది. రాష్ట్రంలో ఎవరూ చేపట్టినటువంటి కార్యక్రమాలన్నింటినీ చేపట్టి యువతకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, అందరికి కూడా అన్ని వర్గాల వారికి అభివృద్ధిని చూపిస్తూ అన్ని వర్గాలని ముందంజలో ఉంచే విధంగా నారా లోకేష్ బాబు గారు చేస్తున్న కృషికి మేమందరం కూడా గర్వపడుతున్నాం. ఎప్పుడూ ఆయన సంతోషంగా ఉండాలి, ఈ నియోజకవర్గాన్ని ప్లస్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా యువత గంజాయి బారిన పడి పాడవకుండా మంచి మార్గాన్ని చూపించి క్రీడల్లో ఉత్సాహాన్ని, మానసిక ఉల్లాసాన్ని, శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలన్న ఉద్దేశంతో ఇలాంటి క్రీడల ద్వారా యువతలో ఉత్సాహాన్ని పెంపొందిస్తూ గంజాయి నుంచి పిల్లలు దూరంగా ఉండడానికి కూడా ఇటువంటి క్రీడలు ఉపయోగపడతాయి. అలాగే గవర్నమెంట్ జాబులు ఇలాంటివి కూడా క్రీడల ద్వారా సాధించే అవకాశాన్ని కల్పించడంలో ఈ పోటీలు చాలా ఉపయోగపడతాయని అందరికీ తెలియజేస్తూ యువత ఈ అవకాశాన్ని ప్రతి సంవత్సరం కూడా ఉపయోగించుకొని మంచి మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.